బ్రేకింగ్ చూస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం లక్షల టన్నుల చెత్తను కూటమి ప్రభుత్వానికి ఇచ్చి వెళ్లిందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎద్దేవా చేశారు. కడపలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్త సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కూడా తెలిపారు. మున్సిపల్ మంత్రి నారాయణ గారు మన లెక్క చెప్పారు. మన గవర్నమెంట్ టేకప్ చేసేసరికి 85 లక్షల టన్నుల చెత్త రోడ్డు పక్కన అటు ఇటు చెప్పినట్టు కాలం పక్కన రోడ్డు పక్కన అక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంత చెత్త మాకు వారసత్వంలో వచ్చింది. మా ముందు గవర్నమెంట్ నుంచి మాకు వారసత్వంగా ఇప్పుడు ఆ చెత్తనే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి తయారయ్యే చెత్తనే తయారవబోయే చెత్తనే అన్ని చెత్తని తీసుకెళ్లి ఒక సెంటర్ ఒకటి పెట్టి అంటే ఎక్కడ పెడదామంటే ఏ ఊరి దగ్గర పెడదామంటే ఆ ఊరి దగ్గర మాకొద్దు అని ఈ గత 4-5 నెలలుగా అనపర్తి వెళ్తారంటే అనపర్తి వెళ్తారు. కాకినాడలో బీచ్ దగ్గర అక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ వాళ్ళు ఆనుకోలేదు. అట్లాగే ఇప్పుడు 2 ప్లేసులు మారాయండి. 3వ ప్లేస్ ఏంటంటే ఇప్పుడు రాజమండ్రి టు రాజానగరం ఉంది కదా, పెద్దాపురం నుంచి రాజానగరం దారిలో ల్యాండ్ అది ప్రకృతి చేస్తారు.